పాతికేళ్లు కన్నబిడ్డని దూరం చేశావు. వాళ్ల కూతురి మీద నిందలేశావు. నీ కూతురికి సాయం చేయడం కోసం అంజలిని వాళ్ల చేత తిట్టించావు. ఇన్నేళ్లు కళ్ల ముందే ఉన్నా అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేశావు. తను మా ఇంటి మనిషే. మా ఇంట్లో 25 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. 25 ఏళ్ల నుంచి చేసిన పని మనిషే కదా డాడీ. ఇదేనమ్మా మీ నమ్మకం అంటే? దొంగను దొరికిపోయాను కదా, ఎన్నెన్ని మాటలనాలో అన్నీ అననీయండి. దొంగతనం చేశానని ఆవిడే చెప్తుంటే నీకేంటి బాధ? అసలు నువ్వు దొంగతనం చేశావు అంటే సింధూజమ్మ గారు ఎలా ఒప్పుకున్నారు? అయ్యగారు ఎలా నమ్మారు? వాళ్లతో ఏం పని? నెక్లెస్ పోగొట్టుకున్న గీతమ్మ నమ్మింది నేను దొంగనని. గీత అంటే ఈ కేసు పెట్టింది గీతమ్మ? ఎవరైతే ఏంటి, అయినా ఇప్పుడు నువ్వొచ్చి నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను కూడా చాలా సాధించాను కదా. నీకంటే గీతమ్మనే బాగా చూసుకున్నాననే కడుపు మంట కూడా ఉంటుంది కదా నీకు. నన్ను చూసి దేవుడు మంచి శిక్ష వేశాడని ఆనందపడు. కన్న తల్లికి శిక్ష పడుతుంటే చూసి ఆనందించడానికి నేను రాక్షసుని కాదమ్మా, మనిషిని. నా తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా మనసు నలిగిపోతుంది. మా అమ్మ బాధపడుతుంటే చూసి భరించటం నా వల్ల కాదమ్మా. మంచి లాయర్ని పెడతాను. నీ తప్పు ఏం లేదని నేను నిరూపిస్తాను. నీకు జైలు శిక్ష పడకుండా నేను చేస్తానమ్మా. నాకేం అవసరం లేదని అంటున్నాను కదా. నా చావు నన్ను చావని. నువ్వే నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వెళ్ళి ముందు ఇక్కడి నుంచి. వెళ్తానమ్మా, కానీ నిన్ను బయటికి తీసుకొని రాకుండా మాత్రం నేను ఊరుకోను. మా అమ్మ నాకు దేవత. మా అమ్మకి ఏ కష్టం రానివ్వను. బురదలో పెరిగిన కమలానికి విలువ తగ్గదని నిరూపించవంజలి. ఎంతైనా పెద్దింటి బిడ్డవే. గీతమ్మా, గీతమ్మా, ఏంటి నీ సొంత ఇంటికొచ్చినట్టు అలా వచ్చేసావు? లోపలికొచ్చేటప్పుడు లోపలికి రావచ్చా అని పర్మిషన్ తీసుకుని రావాలి. పర్మిషన్ అడగటానికి ఇది నాకు పరా ఇల్లు కాదు, నా పుట్టిల్లు. పుట్టినిల్లా? ఇంకా నయం, నువ్వు పుట్టింది మా అమ్మకే అనలేదు. అమ్మగారు నన్ను అంతకంటే ఎక్కువగానే చూసుకున్నారు గీతమ్మ. అందుకేనా ఆ రుణం ఇలా తీర్చుకున్నావు? గీతమ్మ, ఇప్పుడు నేను పాత విషయాలు మాట్లాడడానికి రాలేదు. మా అమ్మని అన్యాయంగా అరెస్ట్ చేశారు. దయచేసి అమ్మ మీద కేసు విత్డ్రా చేసుకోండి. ఏంటి, అన్యాయంగా కేసు పెట్టానా? మీ అమ్మ ఒక దొంగ. 25 లక్షలు విలువ చేసే నా డైమండ్ నెక్లెస్ కొట్టేసింది. గీతమ్మ, మా అమ్మ గురించి నీకు తెలీదా? నిజం చెప్పాలంటే మా అమ్మ నాకంటే నిన్నే బాగా చూసుకునేది. నీకోసం ఎన్నో చేసింది. నీకు చిన్న బాధ కలిగితే తను విలువిల్లాడిపోయేది. నీకు జ్వరం వస్తే నన్ను వదిలేసి రాత్రంతా నీ మంచం దగ్గర కాపలా ఉండేది. అలాంటి మనిషి నీ నెక్లెస్ ఎలా కాజేస్తుందమ్మా? అడుక్కు తినే జాతి కదా, ఎంతకైనా తెగిస్తారు. జాతి తక్కువైతే కావచ్చేమో కానీ మనసులు మాత్రం తక్కువ కాదమ్మా. నిజంగా మా అమ్మకి దొంగ బుద్ధి ఉంటే ఇన్నేళ్లు మీకు తెలియకుండా ఉండదు. 25 ఏళ్లలో ఒక చిన్న వస్తువు కూడా పోని ఇంట్లో
ఒకేసారి అంత పెద్ద నెక్లెస్ పోతుందా? ఇదెలా నమ్ముతున్నారు? ఎవరో కావాలని మా అమ్మ నిరికించారు. ఆ అవసరం ఎవరికుంది? ఎవరో నా నెక్లెస్ కాజేసి ఎక్కడా చోటు దొరకనట్టు ఆ ఇంట్లో ఆవిడ పెట్టెలో ఆవిడ చీరలోనే దాస్తారా? ఖచ్చితంగా జరిగింది అదేనమ్మా. నోర్మై! నేనే దొంగనని మీ అమ్మే ఒప్పేసుకున్నాక నీ గొడవేంటే మధ్యలో? నిజం నిరూపించుకునే అవకాశం లేదు. నమ్మిన వాళ్లే ఇలా నిందలు వేస్తుంటే మా అమ్మ గుండె బరువైపోయింది. అందుకే ఆ బాధలో ఏం చేయలేక తనకి తానే శిక్ష విధించుకుంది గీతమ్మ. ఏ ఆపు! నువ్వు నీ ఓవర్ యాక్షన్. అసలు నీకు మీ అమ్మ గురించి ఏం తెలుసే? మీ అమ్మలో నీకొక్క కోణమే తెలుసు. కానీ మీ అమ్మ నేనిచ్చే డబ్బుకి ఆశపడి నీ మీదనే తిరుగుబోతని నింద వేయించింది. ఆ విషయం నీకు తెలుసా? నేను అజిత్ని ప్రేమించాను, నాకు అజిత్ కావాలి, నీ కూతుర్ని అడ్డు తప్పించమని అడిగితే ఆ కన్నబాబుకి నీకు మధ్య సంబంధం ఉందని నిరూపించడానికి ప్లాన్ చేసిందే మీ అమ్మ. మా అమ్మ దగ్గరకొచ్చి నా కూతురు దారి తప్పింది, చెడు తిరుగుళ్ళకి అలవాటు పడిందని చెప్పిందే మీ అమ్మ. నువ్వు అజిత్ కలిసిన ప్రతిసారి మీ ఇద్దరి గురించి చండాలంగా అందరికీ పబ్లిసిటీ ఇచ్చిందే మీ అమ్మ. ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా? నేను పడేసే డబ్బు కోసం. అలాంటి మనిషి దొంగతనం చేయలేదు అంటే నేను నమ్మాలా? తప్పమ్మా. మా అమ్మ ఇవన్నీ చేసింది డబ్బు కోసం అంటే నేను నమ్మను. డబ్బే ముఖ్యం అనుకుంటే ఈ ఇంట్లో పని మనిషిగా బ్రతకాల్సిన అవసరం మా అమ్మకి లేదు. చనిపోయిన బిడ్డని తిరిగి అప్పగించినందుకు అమ్మగారు అయ్యగారు ఎంత కావాలంటే అంత ఇచ్చేవారు. కానీ ఇక్కడే ఉండి పని చేసుకుంటూ ఉంటానని 25 ఏళ్లుగా జీతం బత్తెల్లేని పని మనిషిగా బ్రతికిందంటే కేవలం మీ మీద, ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతో గీతమ్మా. నాకు ద్రోహం చేసింది నిజమే కావచ్చు, కానీ నీకు మంచి చేయటం అయితే నిజమేగా. అంటే నువ్వంటే మా అమ్మకి ప్రాణమే కదా గీతమ్మా. అలాంటిది ఆ నెక్లెస్ కాజేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ దొంగతనమే చేస్తే ఆ నెక్లెస్ తీసుకొని ఎక్కడ అమ్ముకొని డబ్బు తీసుకుంటుంది, కానీ ట్రంక్ పెట్టెలో ఎందుకు దాచుకుంటుంది? నోర్మై! నీ దృష్టిలో మీ అమ్మ మంచిదే కావచ్చు, నా దృష్టిలో అదో దొంగ. నువ్వో తిరుగుబోతువి. అవునో కాదో నాకంటే నీ మనసుకే బాగా తెలుసు. నా మీద కోపం ఉంటే నన్ను ఇంకో 10 మాటలను, అంతేకాని నా తల్లిని మాత్రం హింసించుకో. దయచేసి కేసు విత్డ్రా చేసుకో. కావాలంటే ఆ నెక్లెస్ కి ఇంకో 10 లక్షలు చేర్చి నష్టపరిహారం నేను ఇస్తాను. ఏంటి? నువ్వు నాకు నష్టపరిహారం చెల్లిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత? నువ్వేం చేసినా సరే ఈ కేసు నేను వెనక్కి తీసుకోను. దానికి శిక్ష పడి తీరుతుంది. ప్లీజ్ గీతమ్మా, ఈ వయసులో మా అమ్మకి జైలు శిక్ష పడితే తను తట్టుకోలేదమ్మా. నీకు దండం పెడతాను. నీ మనసులో ఏదో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. కొంచెం దయ చూపించు. మా అమ్మని ఏం చేయకు ప్లీజ్ గీతమ్మా. ఎంత ప్రాధేయపడుతున్నావే? ఇదంతా మీ అమ్మ మీద ప్రేమేనా? పోవే బయటికి. వెళ్తావా లేక సెక్యూరిటీని పిలిపించనా? ఇంకో నిమిషం కూడా ఇక్కడ మాట్లాడడానికి నీకు అవకాశం లేదు. మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళనంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. సేమ్ టు సేమ్ నీ డైలాగే గుర్తుందా? గెట్ అవుట్. వెళ్తాను గీతమ్మా, కానీ దీనికి ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది. గుర్తుంచుకో.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట పోలీసు వారిచ్చిన ప్రాథమిక సమాచారాన్ని సాక్ష్యాల్ని పరిశీలించిన మీదట ముద్దాయి లచ్చమ్మ తనే దొంగతనం చేశానని ఒప్పుకొని నేరం అంగీకరించడం వల్ల మరియు దొంగిలించబడిన వస్తువు తిరిగి అందజేయడం వల్ల లచ్చమ్మకి మొదటి తప్పుగా మందలిస్తూ ఆమెకి 6 నెలల కారాగార శిక్ష విధించడమైనది. వెళ్ళి లోపలికి. పాతికేళ్ల నుంచి చేసిన పని మనిషే కదరాడి. నువ్వు దొంగతనం చేయడం ఏంటి? ఆ ఇంట్లో నువ్వు సొంత మనిషిలా ఉన్నావు కానీ పని మనిషిలా ఉన్నావా? నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను, ఏ రోజు తప్పు చేయలేదు. నీకు కష్టం వస్తే నాకు కన్నీళ్లు రాకుండా ఉంటాయా? ఏంటి సీను ఇది మనం ఊహించగలమా? లచ్చమ్మ ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మీరేంటమ్మాయి గారు, ఆ దేవుడు కూడా నమ్మడండి. 1 2 25 ఏళ్ల నుంచి మన ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఎప్పుడైనా ఒక చిన్న వస్తువు గాని, 1 రూపాయి గాని మాయమవటం జరిగిందా? ఎన్నిసార్లు మనం ఇంటి తాళాలు లచ్చమ్మ చేతికిచ్చి వెళ్ళలేదు? అదే కదా సీను, ఇంట్లో ఉన్న అన్నం కూడా మనం ఇంటికి తీసుకుని వెళ్ళమంటే గాని తీసుకెళ్లేది కాదు. అలాంటి మనిషి ఈ దొంగతనం చేయడం ఏంటి? నమ్మశక్యంగా లేదు. లేదండి, దీని వెనుక ఏదో జరుగుతోంది. లచ్చమ్మకు వేరే దారి లేకనో, లేదంటే మనసు పాడైపోయో, తన నిజాయితీ నిరూపించుకునే అవకాశం లేకనో, లేక ఇంకెవరి బలవంతం వల్ల అలా నేరం ఒప్పుకుంది. కానీ లచ్చమ్మ దొంగ కాదండి. అదే కదా సీను, తను నాకు తెలీదు అంటే నేను పోలీసులతో గొడవపడైనా సరే కేసు రిజిస్టర్ కాకుండా ఆపేదాన్ని. అసలు ఎందుకు నేరం ఒప్పుకోవాలి? ఇవాళ కాకపోతే తర్వాతైనా నిజానిజాలు బయటపడతాయి అమ్మాయి గారు. నిజానికి లచ్చమ్మ అడిగితే ఈ ఆస్తిలో ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళం కదా. తనలో నిజాయితీ లేకపోతే మన బిడ్డని మనకు అప్పగించాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఏ అనాథ శరణాలయంలోనైనా చేర్పించవచ్చు, లేదా తన దగ్గరే పెట్టి చాకరీ చేయించుకుంటూ బతికేయచ్చు.
మన కోసం ఊరు వదిలి వచ్చిందండి. లచ్చమ్మ లేకపోతే అసలు అసలు మన జీవితాలు ఏమై ఉండేవో ఒకసారి ఆలోచించండి. అదే కదా సీను, అసలు ఆ నెక్లెస్ అవుట్ హౌస్కి ఎలా వెళ్ళింది? ఒకవేళ సింహాద్రి ఏమైనా చచ, సింహాద్రి తాగుబోతు కావచ్చు కానీ దొంగ కాదండి. కావాలంటే లచ్చమ్మకు తెలియకుండా ముందుకు 100 అడుగుతాడు. అంతకు మించి ఏ రోజు ఈ ఇంట్లో ఏ తప్పుడు పని చేయలేదు. నేను చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరూ కూటికి పేదలే గాని గుణానికి కాదమ్మాయి గారు. మరైతే ఏం జరిగింది? ఎందుకిలా అయింది? అన్యాయంగా లచ్చమ్మకి శిక్ష పడింది. కాపాడాల్సిన మనమే జైలుకు పంపించాం తన్ని. అసలు మాట్లాడే అవకాశం కూడా లేకుండా కోర్టులో కూడా నిజం ఒప్పేసుకుంది. ఇవాళ కాకపోతే 6 నెలల తర్వాత అయినా లచ్చమ్మ బయటకు వస్తుంది. తను రాగానే నిజానిజాలని బయటికి లాగుదామండి. అప్పుడు అసలు దొంగ ఎవరో తెలుస్తుంది. గీత, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మమ్మీ. ఏంటి అలా ఉన్నా? ఆ చెమట్లేంటి? ఏమైంది? ఏం లేదు మమ్మీ. ఏంటి గీత, 2-3 రోజుల నుంచి కాస్త తేడాగా కనిపిస్తున్నావు? ఏమైంది? అదేం లేదు డాడీ, కాస్త తలనొప్పిగా ఉంది, ఒంట్లో బాలేదు. డాక్టర్ దగ్గరికి వెళదామా? వద్దు మమ్మీ, దానంతట అదే తగ్గిపోతుందిలే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే వెళ్ళు. ఇగో లచ్చమ్మ, నీకోసం ఎవరో వచ్చారు, వెళ్ళి మాట్లాడరా. లచ్చమ్మా, ఏటే ఏటే ఇది? నువ్వు దొంగతనం చేయడం ఏటే? నీకు శిక్ష పడ్డం ఏటే? చేశాను కాబట్టే కదయ్యా శిక్ష పడింది. సార్ నోర్మై, నువ్వు ఎలాంటిదానివో నాకు తెలదే. చూడు, నేను తాగుబోతే ఎదవనే కానీ తెలివితో కోడిని కాదు. 25 ఏళ్లుగా నేను ఇంటి గురించి పట్టించుకోకుండా నా తాగుడుతో ఎన్ని తందనాలైనా భరించావు గాని నన్ను కాదని పోలేదు. అట్లాంటి దానివి నువ్వు దొంగతనం చేయడం ఏంటే? నువ్వు తప్పుడు పనులు చేసేదానివి అయితే 25 ఏళ్ళు నాకు తెలియకుండా ఎట్టాగుంటది లచ్చమ్మా? నీకు నోరెక్కువే తప్ప గుణం తక్కువ కాదే. ఏందే ఇది? ఎందుకు ఎడుతున్నావే? ఏమైందే?
నువ్వెందుకు ఆ దొంగతనం ఒప్పుకున్నావు? ఒప్పుకోక ఏం చేయమంటావయ్యా? ఆ నెక్లెస్ మన ఇంట్లో నా చీరల మధ్యలో దొరికింది. అయితే నువ్వు దొంగతనం చేసినట్టేనా? నువ్వు నిజంగా దొంగతనం చేయడం మొదలెడితే ఇగో ఆ ఇంట్లో ఒక్క వస్తువు ఉండదే. పగలనక రేయనక గొడ్లా కట్టబడి వాళ్ళకి సాకిరీ చేస్తే చివరికి వాళ్ళు ఇచ్చింది ఇదేనా? అసలు వాళ్ళు అసలు మడుసులేనా అని చదువుకునేలాగా ఏ ఆ మాత్రం ఎవరు లేకుండా పోయింది వాళ్ళకి. నన్ను ఇప్పుడే వెళ్ళి ఆ సింధుజమ్మని సీనుబాబుని నిలదీసి అడుగుతాను. వాళ్ళకంత సాకిరీ చేస్తే చివరికి జైల్లో పెట్టిస్తారా? ఇందులో వాళ్ళ తప్పేం లేదయ్యా. వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. అయితే మరి నీ మీద దొంగతనం వేసింది ఎవరు? అదేనా? ఆ గీతేనా? ఆ? అనుకున్నానే, ఇది ఖచ్చితంగా దాని పనే అనుకున్నాను. అసలు నీకు సిగ్గులేదే. మాట్లాడితే చాలు దాన్ని నే అనిపించాను అని నెత్తిని పెట్టుకున్నావు. చూడు చివరికి ఏం చేసిందో. మన కన్న కూతురును కూడా పక్కనెట్టి దానికి సేవలు చేసావు కదా. దాని మీద ఏగ వాలకుండా చూసావు. చివరికి నిన్ను యాడికి తెచ్చిందో చూడు. కన్న బిడ్డ కదయ్యా, ఆ రుణం ఇట్ట తీర్చుకుంది. ఏటే నువ్వు వాగేది? అది నీ కన్న బిడ్డేటే? హ, మన బిడ్డ అంజలి కదా. లేదయ్యా, 25 నా కడుపులో దాచుకున్న నిజం ఇదేనయ్యా. మన కన్న బిడ్డ అంజలి కాదయ్యా, గీత. సింధమ్మకి బిడ్డనిచ్చేటప్పుడే మన బిడ్డని ఆయమ్మ చేతిలో పెట్టి వాళ్ళ బిడ్డని మన బిడ్డగా చెప్పి మార్చానయ్యా. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో బయటికి. అమ్మని ఎంత మాట అన్నావే? కన్న తండ్రిని పట్టుకుని కన్న తండ్రితో ఇట్ట మాట్లాడితే అడి కాలుద్ది. అడి కాలితే నీ బతుకు బజారుకు వస్తుంది. ఈ నిజం నాకెట్టా తెలిసిందేనా? నువ్వు జైలుకి పంపించావే నా పెళ్ళం, అదే నీ అమ్మ, అది చెప్పింది.